మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివుని అపారమైన కరుణను చాటి చెప్పే లుబ్ధకుడు అనే బోయవాని కథ చాలా ప్రసిద్ధమైనది. శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, అభిషేకం తెలియకుండా చేసినా కూడా పరమశివుడు ఎంతటి పుణ్యాన్ని ప్రసాదిస్తాడో ఈ కథ వివరిస్తుంది. శివరాత్రి విశిష్టత. బోయవాని కథ. చాలా కాలం క్రితం ఒక అడవిలో ఒక బోయవాడుండేవాడు. అతను ప్రతిరోజూ జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒక శివరాత్రి రోజున అతను వేట కోసం అడవిలోకి వెళ్ళాడు. కాని ఆ రోజంతా ఎంత వెతికినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. అడవిలో రాత్రి. సూర్యుడు అస్తమించాడు, చీకటి పడింది. క్రూర జంతువుల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఆ బోయవాడు దగ్గర్లో ఉన్న ఒక మారేడు చెట్టు అంటే బిల్వ వృక్షం ఎక్కాడు. ఆకలితో అలసటతో ఉన్న అతనికి నిద్ర వస్తే చెట్టు మీద నుండి పడిపోతాననే భయం వేసింది. తెలియక చేసిన పూజ. నిద్ర రాకుండా ఉండటం కోసం అతను ఒక్కొక్క మారేడు ఆకును తుంపి కిందకు వేయడం మొదలుపెట్టాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అతను తుంపివేస్తున్న ఆకులు నేరుగా ఆ లింగంపై పడుతున్నాయి. ఉపవాసం. రోజంతా వేట దొరకకపోవడంతో అతను ఏమీ తినలేదు. అంటే తెలియకుండానే ఉపవాసం ఉన్నాడు. అభిషేకం. ఆకులు తుంపే సమయంలో అతని కళ్ల నుండి పడిన నీటి చుక్కలు, మారేడు దళాలు శివలింగాన్ని తడిపాయి. ఇది అభిషేకంగా మారింది. జాగరణ. నిద్రపోకుండా రాత్రంతా మేల్కొని ఉన్నాడు. ఇది జాగరణ అయ్యింది. శివదర్శనం. తెల్లవారుజామున ఒక జింక ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. బోయవాడు దానిని చంపబోతుండగా ఆ జింక, "నన్ను ఇప్పుడే చంపకు, నా పిల్లలకు వీడ్కోలు చెప్పి వస్తాను" అని ప్రాధేయపడింది. ఆశ్చర్యపోయిన బోయవాడు దానికి అనుమతిచ్చాడు. ఆ తర్వాత అతనిలో మార్పు వచ్చింది. హింస చేయడం తప్పు అని గ్రహించి పశ్చాత్తాపం చెందాడు. అతని నిష్కల్మసమైన పశ్చాత్తాపానికి, శివరాత్రి రోజున తెలియకుండా చేసిన ఉపవాస జాగరణలకు మచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ బోయవానికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ కథలోని సందేశం: మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా భక్తితో లేదా తెలియక చేసినా భగవంతుడు మనలోని చిత్తశుద్ధిని మాత్రమే చూస్తాడు. శివరాత్రి అంటే కేవలం నిద్ర మానేయడం కాదు, మనలోని అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని పొందడం. మీకు నచ్చిందా? అయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.